కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల గ్రామంలో పాత కలమలలో గల శ్రీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ చౌడేశ్వరి మాత దేవాలయములు కలవు. ఇక్కడ కలమలలో తెలుగు సంస్కృతి భాషా పరిణామ వికాసానికి తొలి అడుగుగా నిలిచిన విజయనగర రాజుల కాలం నాటి తొలి తెలుగు శాసనం ఉన్నవి అని గవర్నమెంట్ నిర్ధారించారు. మరియు 5వ తరగతిలో పాఠశాల బుక్లో కూడా కలదు. ఆగస్టు 2024లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవుడి ఆదినారాయణ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు తదితరులు విచ్చేసి తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుడికి సంబంధించిన భూములు, ఆస్తులు కొన్ని అవకతవకలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళగా వారు ఫిబ్రవరి 22, 2025 రోజున చెన్నకేశ్వర సిద్ధేశ్వర ఆలయ భూములు కాపాడడం కోసం వేసిన త్రిసభ్య కమిటీలో పాల్గొనిన ఆర్డీఓ సాయిశ్రీ మేడం గారు, ఎంఆర్ఓ శోభన్ బాబు గారు, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ గారు, జిల్లా సర్వేయర్ గారు, విఆర్ఓ గారు, గ్రామ సచివాలయం తదితర ఉద్యోగులకు పాత కలమల గ్రామం సమస్యను విన్నవించుకున్నాము. సిద్ధేశ్వర స్వామి దేవస్థానం అతి పురాతనమైన దేవస్థానం మేడం. ఇది 1602లో మేడం. రోమనంకల్ 1602లో మండపం కట్టించినట్టుగా చెంచిరెడ్డి జ్ఞాపకార్థం మండపము 1600 రోమనంకల్ ఒకటి మండపం కట్టించినట్టుగా 1602లో సాక్షాత్తుగా స్వయంభుగా వెలిసినట్టుగా గర్భగుడిలో సదాశివదేవరాయల వారు ఒక శాసనం కూడా వేయడం జరిగింది మేడం. ఈ దేవస్థానములను రేనాడు ప్రాంతాన్ని పరిపాలించిన ధనుంజయుడు అనే మహారాజు దర్శన నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చి తెలుగులో తొలి శాసనం క్రీస్తు శకం 575 సంవత్సరంలో వేయించినారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి స్వయంభు అనే మరో శాసనం వేయించడం జరిగింది. శాసనం ఎవరైనా అపహరించిన వాళ్ళు మహాపాత్రము చుట్టుకొని సత్సారని సదాశివదేవరాయలు మేడం. ఇది రోమనంకి 1/4/76 1476లో సదాశివదేవరాయలు మళ్ళా తర్వాత శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 పరిపాలించినాడు. అప్పుడు చెరువులు దర్శనం కట్టించినట్టుగా. అది శంకరాచార్యులు వచ్చినప్పుడు అది కూడా శాసనం చేసినాడు. సూర్యుడు చంద్రుడు 4 యుగాలు మాన్యములుగా ఆ సూర్యచంద్రుడు అనే వాళ్ళు మారని అది గుర్తు. రికార్డ్ అంతా చెన్నై మ్యూజియంలో మొత్తం రికార్డ్ అంతా ఆ రికార్డ్ తీసుకొని శాంపిల్ తీసుకొని వచ్చి సెలెక్ట్ చేశారు. రాజులు ఇచ్చింది కాబట్టి ఈ ల్యాండ్స్ దీనికి వస్తుంది. ఇక్కడే ఉన్న ఈ దేవస్థానములకు దీప ధూప నైవేద్య కంకర్యములకు దేవత ఇనాము భూములను కూడా ఇవ్వడం జరిగింది. తదనంతరం రాజులు, మహారాజులు, ఎందరో కవులు ఈ గ్రామానికి వచ్చి సందర్శించినట్లుగా ఇక్కడ ఉన్న శాసనాలు వేయించడం జరిగింది. కానీ ఈ ఇంతటి మహిమగల దేవాలయాలను ఆసరా చేసుకొని 2011 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిని అంటు పెట్టుకొని ఇంతటి మహిమగల దేవాలయం నీరు కార్చి సర్వే నెంబరు 399/1లో సొంత పొలములో ఒక శివాలయాన్ని నిర్మించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అక్కడ ఒక బోర్డు వేసి ఎంతో మహిమగల సిద్ధేశ్వర స్వామి దేవస్థానములకు సంబంధించిన 63 ఎకరాల భూముల గుత్తలను దారి మళ్లించడం జరిగింది. అక్కడికి పోయినా కూడా రెవెన్యూ ప్రకారం ఉండే రికార్డులన్నీ పరిశీలించండి. ఎందుకంటే ఫస్ట్ చూడాల్సింది గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉండాలి. లేదంటే ఇప్పుడు దేవాలయానికి 50 ఏళ్ళు
57లో ఈ ల్యాండ్ రిజిస్టర్ చేయించారా లేదా, రిజిస్టర్ చేయించి ఎవరు చేయించినారు, ఎంత ల్యాండ్ ఎంత విస్తీర్ణం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ధర్మదాయ దేవాదాయ బోర్డు వేసినారంటే ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ ఎంత ఉంది అది రికార్డులన్నీ చూడండి. అరుపులు తేకలు మధ్యలో ఏదో సిద్ధేశ్వర ఈశ్వర దేలము, ఉమామేశ్వర దేలము, ఏదో శివాలయము అట్లా రాసుకునే కాగితాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ రికార్డుల పరంగా చూడండి. మధ్యలో రాసినటువంటి రికార్డులని పేడ్ డాక్యుమెంట్లు తీసి ఒకటి పైన ఒకటి చూపించి వాని ఏకుతాం ఈయన వీకుతాం అంటారు వాళ్ళు. అంతకుమించి ఏం మాట్లాడరు. ఆ రికార్డులు కాదు, రెవెన్యూ రికార్డుల ప్రకారం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించినారు, ఈ రిజిస్టర్లు ఎక్కడ ఉన్నాయి, రిజిస్టర్లో తీసుకురండి. ఆ రిజిస్టర్ చూడండి మేడం, అక్కడ చూడండి. బ్రిటిష్ వారు సర్వే చేయించిన విలేజ్ మ్యాప్లో నమోదు చేయించిన దేవస్థానంల సింబల్స్ను చూడండి మేడం. ఆర్హెచ్ఈసి మండల రెవెన్యూ రికార్డులను పరిశీలించి న్యాయం చేయండి మేడం. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిపార్ట్మెంటు ప్రైవేట్ సంస్థకు చెందిన గవర్నమెంట్ సంస్థకు చెందిన రికార్డులను పరిశీలించండి మేడం. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్న ఒక దేవాలయం యొక్క వారు మొత్తం కలిసి ఈ రికార్డులను దేవాదాయ శాఖ రికార్డులను తారుమారు చేయడం జరిగింది మేడం. అప్పుడు కమిటీ ఉండేది, ఇప్పుడు కమిటీ వేయలేదు. సిద్ధేశ్వర టోటల్ 62 ఏకర్స్ కూడా వీళ్ళ హ్యాండ్ వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఎండోమెంట్ కంట్రోల్ ఉంది మేడం. సర్వే విద్యాస్వామికి చైర్మన్గా ఇక్కడ ఉంటూ సొంత పొలంలో 3 కిలోమీటర్లు శివాలయాన్ని వీడికి చైర్మన్ వీడికి ఉన్నప్పుడు సో ఇప్పుడు ఈ 127 అనేది విలేజ్ సైట్ లో వాళ్ళు నిర్మించారు. వీళ్ళు 3 కిలోమీటర్ దూరంలో కొత్త కలమల్ల వాళ్ళని గుడి కట్టుకున్నారు. కట్టుకొని దీనికి సంబంధించిన భూములు రాజులు ఇచ్చినవి వీళ్ళు అనుభవిస్తున్నారు. అప్పుడు చైర్మన్ గా ఉన్నది వీళ్ళే ఉన్నారు. మొత్తం అన్ని దేవాలయాలు ఒకే ఊరు ఇక్కడే ఉన్నది. కొత్తగా ఊరు ఏర్పడింది, కొత్తగా దేవాలయాన్ని కట్టుకొని పాత కలములకు ఈ దేవాలయం సంబంధించిన భూములను వీళ్ళు అనుభవిస్తున్నారు. అది మేడం, ఇది కొనుగోలు అమ్మకాలు జరిగి అదే ల్యాండ్ బ్యాంకులో పెట్టుకొని లోన్ కూడా తీసుకున్నారు. ఏమడిగేది దేవాదాయ ధర్మాదాయ శాఖ అని బోర్డు ఎందుకు వేసినారు సార్? మీరు బోర్డు వేయాలంటే మీకు రిజిస్ట్రేషన్ కావాలి కదా. ప్రైవేట్ సొసైటీలో 391 అది ఇది మనం యాజ్ పర్ ఆల్సో వేరే వాళ్ళు ఆక్యుపై మీ కంట్రోల్లోనే ఉంది. ప్రెసెంట్ ఎవరు అక్కడ ఇవి గ్రామస్తులు వేరే గ్రామస్తులు కలిసి వేలం వేసుకుంటారు. అయితే అక్కడ వచ్చే రెమ్యూనరేషన్ అమౌంట్ అంతా కూడా ఆ దేవస్థానానికి ఇస్తున్నారు. ప్రైవేట్ సొంత స్థలంలో కట్టుకునే వాళ్ళ కుటుంబాలకు దేవాలయాలకు సంబంధించిన దేవాలయానికి అనుభవిస్తారు మేడం. వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ గుడికి చెందిందే ఇది ఎండోమెంట్ ద్వారా యాక్షన్ పెట్టినా కూడా ఆ రెమ్యూనరేషన్ అంతా ఈయనకే రావాలి. దానికి పోకూడదు అనేది వాళ్ళు వచ్చింది మేడం. ఏం చేస్తున్నారు? దీని నుంచి వచ్చిందంతా కూడా ఆ దేవస్థానం దానికి పోతే ఒకటే మేడం, ఇది ఒకటే. మిగతా ఇక్కడ 67 ఎకరాలు ఆ గుడికి పోతుంది, ఈ రిమైనింగ్ దీనికి పోతుంది. ఇది చూడలేదు రికార్డులు అయితే ఏం మారవు కాబట్టి ల్యాండ్ ఇచ్చిపోతే 1907కు రెడీ చేసినటువంటి విలేజ్ మ్యాపులు బ్రిటిష్ వారు ఆ రికార్డులను పరిశీలించి ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అక్కడ సింబల్స్ వేయడం జరిగింది. రోడ్లు ఉన్న బావులు ఉన్న అన్ని రికార్డులు దాంతో నమోదు చేయడం జరిగింది 1907 సంవత్సరంలో. ఆ రికార్డులను పరిశీలించండి సార్. దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన రికార్డు కూడా పరిశీలించండి సార్. పార్టీ రిజిస్ట్రేషన్ అంటున్నారు. 43లో ఏ రిజిస్ట్రేషన్ అయింది, ఏ సర్వే నెంబర్ రిజిస్టర్ అయిందో ఒక్కసారి రికార్డులను పరిశీలించండి సార్. పార్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి కదా అక్కడ. ఆ సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ 1 సెంటు కూడా లేదు. అటువంటి సాట దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఎలా బోర్డు వేస్తారు సార్? మస్తులే వస్తారు. మన ఈవో ఉన్నాడు మేడం, మన ఈవో తరపున మన అర్చకులు 2 ఎకరాలకు వచ్చే అమౌంట్ని ఆ టెంపుల్ ఖర్చు పెట్టేసారు. అవి క్వశ్చన్ లేదు మేడం. మొత్తం ల్యాండ్ దీనివే. ఇప్పుడు జనరల్లీ దీన్ని దేనికి మెయింటైన్ చేస్తారు? ఈ టెంపుల్
ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆ టెంపుల్ మీరే చేస్తున్నారు? అది వేరే వాళ్ళు. నూనె ఉడకలేదు ఈ ల్యాండ్స్ కూడా బహిరంగ వెలవేస్తాం. దీనికి వచ్చే అమౌంట్ని మేము దేవస్థానం ఖర్చు పెడతాం. 2010 ఈ రెండు టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి? లోపలే ఉన్నాయి. సో ఈ రెండింటికి వచ్చేదాన్ని దీనికి స్పెండ్ చేస్తున్నారు, దీనికి వచ్చేదాన్ని ఈ టెంపుల్ కూడా ఇన్ని ఇప్పుడు యాక్చువల్గా ఈ సిద్ధేశ్వర టెంపుల్ కూడా ఇక్కడే ఉంది మేడం. పైన శాసనాల ప్రకారం ఇక్కడే ఉంది. ఈ 3 ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడే ఉన్నాయి. ఈ సిద్ధేశ్వర టెంపుల్ కూడా ఆడ ఒకటి కట్టారు మేడం. 57 ముందే కట్టారు. ఇప్పుడు ఈ ల్యాండ్స్ అని మావి అని చెప్పి అప్పట్లో ఆ ఇయర్లో మా ఇన్స్పెక్టర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టెంపుల్కి రాశారు. ఆ టెంపుల్కి రాశారు. యాక్చువల్గా అయితే అది పాత టెంపుల్ కాదు మేడం. గ్రామం పుట్టిందే ఇది ముందు. సో ల్యాండ్స్ అన్నీ కూడా ఈ దేవస్థానం సంబంధించినవే. అది బై మిస్టేక్ ఎట్లా జరిగిపోయింది. ఆ ల్యాండ్స్ అక్కడ ఉన్నాయి. ఆ దేవస్థానం మీద పెట్టినాము. ఆ దేవస్థానంకి వచ్చే డబ్బులు అట్లే పెట్టి ఆ పూజారికి జీతము శాలరీస్ ఇచ్చుకుంటే పూజ పూజ చేస్తున్నారు. అయితే ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈ సిద్ధేశ్వర ఇదే, అది కాదు, అది ప్రైవేట్ ల్యాండ్ కట్టినారు కాబట్టి అది సంబంధించి కాదు ల్యాండ్స్ అని చెప్తారు. అది కొత్త కట్టింది. ఇన్కమ్ కూడా అదే ఈ ఇన్కమ్ ఎప్పటి నుంచి అక్కడికి వెళ్తుంది? 2010 నుంచి రికార్డు కరెక్ట్గా ఉంది మేడం. 2010 నుంచి 2010 నుంచి అక్కడ మార్పిడి చేశారు. ఇదంతా కూడా అక్కడ మార్పిడి చేశారు. అక్కడికి మార్పిడి చేశారు. ఎండోమెంట్ వేలం ఇక్కడే, జరిపేది ఇక్కడ, అంతా ఇక్కడనే. 2010 నుంచి తిరగలు పన్నారు సార్. అది అకౌంటింగ్ అంతా ఎవరు తీసుకున్నారు? ఎవరికి ప్రైవేట్ ఈ రోజు కూడా అదే సరైన ప్రైవేట్ ల్యాండ్ లో వాళ్ళు లోన్ తెచ్చుకొని బ్యాంకులు అట్లాంటివి తీసుకుపోయి 60 ఎకరాలు లోన్ వాళ్ళు ఆర్ఎస్ సార్, ఆ గుడి ఆర్ఎస్ సార్. ఇక్కడ కట్టినారు. ఇప్పుడు ఆ టెంపుల్ ఉన్నది 399 బార్ 1 ప్రైవేట్ ల్యాండ్. ఒకసారి లోన్లో ఉంది. అక్కడ వాళ్ళు ఎవరు మేనేజ్ చేస్తారు? మేనేజ్ మా ఈవో ఉన్నాడు మేడం. ఇక్కడే ఉన్నాడు. సో మీకు ఆ అమౌంట్ ఇక్కడ స్పెండ్ చేయడానికి ఏమైనా అబ్జెక్షన్ ఉందా? మా టెంపుల్ మాది, మా టెంపుల్ మీరు తీసుకుపోతున్నారు కానీ వాళ్ళు గ్రాండ్ చేస్తారు అక్కడ ఆ గ్రామస్తులు. సొంతంగా వాళ్ళు కట్టుకునేదానికి రాజులు ఇచ్చిన భూములు ఏ విధంగా వస్తాయి? రోజులు దౌర్జన్యాలు మోడీ జరిగిపోయినాయి. ముందే రికార్డుల ప్రకారం మరి కనీసము లేకుండా మెన్షన్ చేయలేదు. కనీసం రికార్డుల ప్రకారం చెప్పాలంటే ఇక్కడ ఉంది వాళ్ళ గుడి, ఇక్కడ కట్టినారు. ఇది ఇక్కడ ఏ రికార్డు లేదు. సర్వే జరిగేటప్పటికి ఈ పాత గుడి నుంచి కొత్త గుడి లేదు. వీళ్ళు దేవాదాయ ధర్మదాయ శాఖ గవర్నమెంట్ ప్రైవేట్ ఒక్కటే మేడం. ప్రైవేట్ గవర్నమెంట్ అయినప్పుడు ఆ దేవాలయాన్ని తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయించినారు. ఎక్కడ? సొసైటీ బ్యాంకులో. సొంత ప్రాపర్టీ దేలం కాబట్టి సొసైటీ బ్యాంకులో రిజిస్ట్రేషన్ చేయించినారు. ఇక్కడ దేవాదాయ ధర్మదాయాన్ని కొట్టేసి కనీసం ఇక్కడ సమురు కూడా లెక్క ఉండే ఓటు వేసినారు. ఓటు అట్లే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినారు. నగలు చెప్పారు, భూములు రాయించినారు. ఇది కోనేరు మేడం. అంటే గనిని గుర్తుండే గని రాళ్ళు పైన వేసి దానిపైన గుడి కట్టినారు. గని కోనేరు చేసినారు. ఇప్పుడు జనరల్లీ ఈ టెంపుల్కి యాన్యువల్ సంక్రాంతి మాత్రమే పూజారి వచ్చి ఆయన వచ్చి తీసుకొని పోతాడు. మేమంతా సేవ చేస్తున్నాం గుడిలో. మేము ఎప్పుడే కానీ సంక్రాంతికి సమురుకు లేకపోతే సమురుకు లెక్క అడిగితే ఈవో గారు ఏమంటారు? దన్నాలు చేయకండి, దన్నాలు చేయకండి చేస్తున్నారు కదా. ఈవో సగం లెక్క, వాళ్ళు సగం లెక్క. అకౌంట్ లో వేసినాడా? లేదు. జోబులో పెట్టుకొని చేతుల్లో ఇచ్చేది. ఎక్కడ ఆడిట్ వచ్చాది? ఎక్కడ ఆడిట్ వచ్చా సార్? అకౌంట్ లో జాయిన్ చేసినాడా? జాయింట్ అకౌంట్ లో వేసినాడా? ఏది రికార్డ్? రికార్డ్ ఏది? ఆఫీసర్ల మీద వద్దు అని పెడుతున్నారు. ఏదైనా దేవాదాయ ధర్మాదాయ సొసైటీ రిజిస్ట్రేషన్ దేవాలయాన్ని అకౌంట్స్ తీసుకున్నాండి. లాస్ట్ 2 years నుంచి హౌ వాటర్ ఈస్ స్పెండింగ్
ఇప్పుడైనా రాసుకొని వచ్చాడు మేడం, అట్లా కాదు రికార్డు. భూమి లేదనుకున్నారు కదా మేడం, ఆ దేవాలయానికి రాసి ఇచ్చినారన్నారు. ఎవరు రాసి ఇచ్చినారు ఒకసారి నకలు చూడండి, తిప్పియమనండి వాళ్ళ దగ్గర. భూములు రాపించిన వాళ్ళు ఉంటారు కదా మేడం, చూడండి మేడం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండే రికార్డు ఒకసారి చూడండి మేడం. రెవెన్యూ ఇంత చూపించిన వాళ్ళ చూడండి, ఎందుకు ఇచ్చినారు అది ఒకసారి ఎవరు ఏ రాజు ఇచ్చినాడు, ఏం రికార్డు ఇచ్చినా ఒకసారి చూడండి. అయ్యే రాసి చిన్న సంతకం పెట్టి పెట్టినారు. ఇందులో రాసి కమలాపురం రిజిస్ట్రేషన్ చేసినట్టుగా నకలు ఫేక్ డాక్యుమెంట్ పెట్టినారు కదండి మేడం. అది కమలాపురం నకలు ఇచ్చి ఏది లేదు ఇక్కడ అంతా ఆర్ఎస్ ఇవన్నీ అర్జీ ఇచ్చేలేదు వెళ్ళిపోతాడు మేడం. రికార్డు చేసాం, ఎక్కడ తిరిగేది కూడా ఆయన అదంతా చెప్తే మీకు ఇక్కడ సార్ అంత రికార్డు అయింది. వాళ్ళకు మందుకు సేల్కే పోతాడు. లెక్కే చేయలేదు మేడం మమ్మల్ని. సమస్య మెయిన్ ఆయనే మేడం. నేను వచ్చినప్పటి నుంచి ఎంక్వైరీ చేసి చూస్తామని చెప్పు, నువ్వే నిర్ణయం చేస్తే ఏ విధంగా తినాలా, ఏ విధంగా మనం అమ్ముకోవాలా, ఏ విధంగా తినాలనేది నేర్పించిపోయినారు. నేర్చుకుంటున్నారు అంతే. వచ్చామని అడుగుతున్నాము. మీరు సార్ మీ రికార్డు కరెక్ట్ ఉంది వినడంలే. ఎంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆ నకలు కూడా తీసుకురామన్నది. ప్రైవేట్ ల్యాండ్ అది ఎంత 3 ఎకరాల 62 సెంట్లు ప్రైవేట్ ల్యాండ్ అది. మాకు రిజిస్ట్రేషన్ చేసినారు 57లో 62 ఎకరాలు భూమి ఇచ్చినారు అన్నారు. భూములు ఇచ్చిన రికార్డు. ఈ యొక్క టెంపుల్ మీకు చేశారా ఇలా ల్యాండ్ ఏమైనా దాన విక్రయం కానీ ఏముండదు తెలియదు. దానిపైన ఆర్ఎస్ఆర్ ప్రకారం ల్యాండ్స్ ఉంటాయి మేడం. టెంపుల్ రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు. టెంపుల్ లేకుండా ల్యాండ్ ఎట్ వచ్చింది దేవాలయానికి? మరి అక్కడ ఆ ల్యాండ్ మీకు ఇచ్చేసి ఉండాలి. ముందు అధికారులు అదే విధంగా ఫాలో అవుతాం. అట్లా ఎట్లా చేస్తారు? మీకు ఇష్టం వచ్చినట్టు ముందు అధికారులు వెళ్ళి మీరు గోతులు దూకమంటే దూకుతారా? అట్లా కాదు మేడం, అది ఫస్ట్ నుంచి రికార్డ్ ఉంది. అదే విధంగా ఫాలో అవుతాం. కాళ్ళు ఒకటి పట్టుకోలేదు మేడం, వీళ్ళను అంత బతిమాడుతున్నాము దీని గురించి, అంత తిరుగుతున్నాం మేము వాళ్ళ కోసం. అర్జీ కూడా తీసుకోలేనా? సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసింటే దేవాలయానికి దేవాదాయ ధర్మదాయ ప్రైవేట్ వల్ల ఇలా గవర్నమెంట్ వల్ల మేడం. చూడు దీని ముద్దులు సబ్ రిజిస్టర్ లో చేయించినారు. చూడు ఇక్కడ చూడండి మేడం, సబ్ రిజిస్టర్ తీసుకొచ్చాము. ఎందుకంటే పెద్ద ఇష్యూ మేడం ఇది. గ్రామం అంతా ఏకమై దేవాలయాలు పెంచుకోవాలన్నాం. ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాలు గ్రామం ఏర్పడలే, దేవాలయాలు ఏర్పడినాయి ఇక్కడ. ఒకటే మేడం రిక్వెస్ట్, ఈ రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించి గ్రామాల్లో ఈ దేవాలయాన్ని సమస్యను పరిష్కరించి న్యాయం ఏ సైడ్ ఉంటే అది చేయండి మేడం. మోసానికి తావు లేకుండా మీరు దయచేసి అక్కడ ఒకటి కోనేరు ఉంది అని చెప్పి కోనేరు అనుకోకండి మేడం. ఇక్కడ నుంచి అన్ని గనిగుంతలు, ఆ గని మట్టి పైకి తోలి ఆ మట్టి పైన నిర్మించిన గుడి అది. అన్ని గనులు మేడం కావాలంటే ఊర్లో 6 కోనేరులు ఉన్నాయి మొత్తం. పాత కలమల్ల భూములు కొత్త కలమల్ల వాళ్ళు స్వాధీనం చేసుకొని అనుభవించుతున్నారు. మేము మేడానికి కోరుకునేది ఒకటే, మా పాత కలమల్లకు భూములకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కలమల్ల గ్రామం ఎంతో చరిత్ర గల గ్రామం. ఇది ఎంతో రాజులు మహారాజులు పరిపాలించిన గ్రామం. ఈ గ్రామంలో గ్రామకంఠం సర్వే నెంబర్ 127. ఇక్కడ 3 దేవస్థానములు, ఎందరో మహానుభావులు నిర్మించిన దేవస్థానములు గలవు. ఇందులో శ్రీ సిద్ధేశ్వర స్వామి స్వయంగా వెలిసిన గ్రామమునందు సిద్ధేశ్వర వెలిసి ఉన్నాడు. ఈయనకు రాజులు ఒక గుడి నిర్మించి వీటికి దీప ధూప నైవేద్య కైంకర్యములకు ఒక దేవాలయానికి సంబంధించిన భూములను మాన్యాలుగా ఇవ్వడం జరిగింది. ఈ దేవస్థానంలో చైర్మన్గా ఉంటూ ఈ దేవాలయాలను ఆసరా చేసుకొని ఒక సొంత ప్రాపర్టీలో వాళ్ళు దేవాలయాన్ని నిర్మించుకొని ఇక్కడ ఉన్న దేవాలయానికి సంబంధించిన భూముల కౌల గుత్తలను అనుభవించడం జరుగుతూ ఉంది.
రెవెన్యూ రికార్డులు కానీ వాటి రిజిస్ట్రేషన్లు కానీ ఏమీ లేకపోయినా కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు అక్కడ దేవాదాయ ధర్మదాయ అని ఒక బోర్డు వేసి మరీ ఇద్దరు వారితో ఒప్పందం చేసుకొని ఇద్దరు కలిసి అనుభవించడం జరుగుతూ ఉంది. ఈ విషయమై ఆర్డీఓ మేడం కలెక్టర్ సార్కు ఒక విన్నతి ఇవ్వడం జరిగింది. వాటి దృష్ట్యా ఈరోజు గ్రామం నందు ఆర్డీఓ మేడం, అసిస్టెంట్ కమిషనర్, ఎంఆర్ఓ, జిల్లా సర్వేర్ సార్ నలుగురు వచ్చి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. వచ్చి రికార్డులన్నీ పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రికార్డులన్నీ కాపీలు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. గ్రామకంఠం నందు వెలిసిన శ్రీ సిద్ధేశ్వమి స్వయంభు దేవస్థానంకు 63 ఎకరములు ఇనాము భూమి ఉంది. ఆ భూమి ఆసరా చేసుకొని ఈ దేవస్థానానికి చైర్మన్గా ఉంటూ తన సొంత పొలము 399/1లో ఒక శివాలయాన్ని నిర్మించుకొని దేవాదాయ ధర్మదాయ శాఖ వారిని వశపరుచుకొని బోర్డు వేయించి ఇనాము భూముల కవుల గుత్తలను అనుభవిస్తున్నారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఆ గ్రామఖండం నందు గల శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి అప్పజెప్పాలని, దీప ధూప నైవేద్య కైంకర్యములు జరిగే విధంగా చేయాలని ఆర్డీఓ మేడం గారిని కోరుకుంటున్నాము.